గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేది. నిన్న 6 టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాను, కానీ 3 టెంపుల్సే అయ్యాయి. ఈరోజు మిగిలిన 3 విజిట్ చేయాలంటే స్టేయింగ్కి కావాలి కాబట్టి నిన్న విజిట్ చేసిన హాస్టల్కే మళ్ళీ వచ్చేసాను రాత్రి దర్శనం అయిన తర్వాత. అది లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను. ఇక్కడ వైఫై ఫాస్ట్గా ఉంది, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, బాగానే ఉందని ఇక్కడికి వచ్చేసాను అనమాట, పెద్దాపురంలో హాస్టల్. సో ఇప్పుడు 3 టెంపుల్స్కి వెళ్తున్నాను. ఒకటి మామిడాడిలో కోదండ రామాలయం, 12 ఫ్లోర్లు ఉంటుందంట గోపురం అది. తర్వాత బిక్కవోల్లో ఒక టెంపుల్, ద్వారపూడిలో ఒక టెంపుల్. ఆ 3 విజిట్ చేసుకొని రాజనగరం కానీ రాజమండ్రి కానీ వెళ్తాను ఫ్రెండ్స్. 80% ఛార్జింగ్ ఉంది, 77 అలా ఛార్జింగ్ ఉంది. 4370 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం కోదండ రామాలయంకి. బాబా ఏముందిరా, కొన్ని వేల వందల ఎకరాలరా, అంతా గ్రీనరీ, బుర్రపాడుంది ప్లేస్. ఎక్కడ చూసినా ఇదే ఈస్ట్ గోదావరి. గూగుల్ మ్యాప్స్ చూసుకొని కూడా మోసపోయేపోయింది, జస్ట్లో మిస్ అయిపోయాను. గోల్డ్ అంతా ఛార్జింగ్ వేస్ట్ అయిపోయేది, తొందరగా రియాక్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది. దేవుడి దయ వల్ల తొందరగా చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే రూట్లో మట్టి రోడ్లో వెళ్ళిపోయి 20 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు, అప్పుడు నాకు 40 కిలోమీటర్లు లాస్ వచ్చేది. అప్పుడు ఈరోజు 3 టెంపుల్స్ చూసేవాడిని కాదు, కానీ ఈరోజు తొందరగానే రియాక్ట్ అవ్వడం వల్ల, ఆ మట్టి రోడ్డుని చూసి రియాక్ట్ అవ్వడం వల్ల ఇలాగ వెళ్తే మామిడాడు వస్తుందా లేదా, టెంపుల్ వస్తుందా లేదా అంటే రాదన్నారు. అందువల్లే వెంటనే రిటర్న్ అయిపోయాను, లేదంటే అయిపోయాడు. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్లో అతిపెద్ద గోపురం ఉన్న టెంపుల్ కోదండ రామస్వామి టెంపుల్ మామిడాడిలో ఉంది. తూర్పు గోపురం 1948 సంవత్సరంలో నిర్మించారు. పశ్చిమ గోపురం 1956లో నిర్మించారు. ఎత్తు 200 అడుగులు. తూర్పు గోపురం ఎత్తు 160 అడుగులు, పశ్చిమ గోపురం ఎత్తు 200 అడుగులు. అద్దాల మేడ దర్శనం 50 రూపాయలు. అద్దాల మేడ అద్దాల మేడ దగ్గర ఉన్న రాముల వారు పైకి వెళ్ళడానికి మెట్లు. 12 అంతస్తుల గోపురం చూడడానికి ఎంట్రన్స్. రాముల వారి గర్భగుడి కిందన ఉంటారు రాములు. డెఫినెట్గా ఈ టెంపుల్ విజిట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు. ఈస్ట్ గోదావరిలో ఉంది. హాఫ్ డిస్టెన్స్ వచ్చాను, ఇంకా పై వరకు వెళ్ళొచ్చు. 6-7 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడికే కొంచెం భయంగా ఉంది. ఆయాసం వస్తున్నట్టు, ఏదో గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుందో నాకు తెలీదు. చూద్దాం, ఇంకా పైకి వెళ్తాను. ఇప్పుడు నేను 160 అడుగుల ఎత్తులో ఉన్నాను. 200 అడుగుల ఎత్తులోకి వెళ్ళడానికి ఇంకా 3 ఫ్లోర్లు అనుకుంటా. వెళ్తా, భయం వేస్తుంది. చాలా గుండె దడదడ కొట్టేసుకుంటుంది. బ్రీతింగ్ అందట్లేదేమో అన్నట్టు కొంచెం గుండె బరువుగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, ఫస్ట్ టైం. చూద్దాం, ఇంకా పైకి వెళ్తాను. ఎలాగో మెట్లు ఉన్నాయి, ఇదంతా సపోర్ట్ ఉంది.
కాకపోతే కిందకు చూస్తుంటే చాలా భయంగా ఉంది, పడిపోతానేమోనని. పడిపోతే దరిద్రం వదిలేస్తాయి. 175 అడుగులు పై వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇలా యాక్చువల్గా ఇంకా ఉంది, ఆ పైకి వెళ్ళొచ్చు. కాకపోతే డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ తీస్తే పైకి వెళ్ళొచ్చు అంట, వేరే అతను చెప్పారు. సూపర్ వ్యూ, సిటీ వ్యూ, టెంపుల్ వ్యూ, సిటీ సూపర్ ఉంది. కోదండరామస్వామి టెంపుల్, జి మామిడాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, కాకినాడ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఆ పై వరకు వెళ్ళొచ్చు కానీ డోర్ లాక్ చేసింది, అయినా పర్వాలేదు, ఇక్కడ వరకు వచ్చాను. ఎండ గట్టుకుంది. 12 గంటలకి ఇక్కడ 12 నుండి 7 వరకు భోజనాలు పెడతారంట. సో మనకి ఇక్కడ 10:30, 11 అయింది. సో మనం వేరే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. గోయింగ్ టు నెక్స్ట్ టెంపుల్, టెంపుల్ నెంబర్ 28. 29th టెంపుల్, బెక్కవాల్లో ఉన్న వినాయకుడి టెంపుల్. 30th టెంపుల్, ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్తో 30 టెంపుల్స్ విజిట్ చేసినట్టు. ఈరోజు ఈ వీడియో నైట్కి అప్లోడ్ చేస్తాను. అది కూడా వైఫై ఎక్కడైనా దొరికితే, వైఫై దొరకకపోయినా మొబైల్ టవర్స్ ఉంటాయి కదా, ఇలా అప్లోడ్ చేసేస్తాను. వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది రండి. కొంచెం 4-5 గంటలు టైం పట్టేది, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఫాస్ట్గా చేస్తున్నాం. ఓకే, బాయ్ బాయ్. గోయింగ్ టు బెక్కవాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 29th టెంపుల్ విజిట్ చేశాను. వినాయకుడు లక్ష్మీ గణపతి అనమాట. లోపల ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు లోపల. చాలా బాగుంది విగ్రహం, సూపర్. పెద్ద టెంపుల్, చిన్న గోపురం బట్ పెద్ద వినాయకుడు, పెద్ద టెంపుల్ అనమాట. సో 29th టెంపుల్ ఆల్సో సూపర్, చాలా బాగుంది టెంపుల్. లోపలికి వెళ్ళొచ్చు, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, దేవుడిని పట్టుకోవచ్చు, చెవులో చెప్పొచ్చు, మనకి ఏం నచ్చితే అది, మనకి ఏం జరగాలనుకుంటే అది చెప్పొచ్చు. సో చెవులో చెప్పాను నేను. గోయింగ్ టు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇన్ ద్వారపూడి, 31 టెంపుల్, 30th టెంపుల్, ఆంధ్ర శబరిమల. ఫ్రెండ్స్, నేను బిఫోర్ వరల్డ్ అనేవి, ఆఫ్టర్ వరల్డ్ అనేవి ఫస్ట్ విజిట్ చేసిన అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పటి వరకు నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎప్పుడూ వెళ్ళలేదు. వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తాను కానీ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాను. అది కూడా చాలా కంగారుగా వచ్చాను. టైం అయిపోతుంది, 12:30కి క్లోజ్ అని చెప్పేసి చూశాను అనమాట. నిన్నట్లాగా బుక్ అయిపోకూడదని చెప్పేసి వచ్చాను. ఫాస్ట్గా వచ్చాను, చాలా ఫాస్ట్గా వచ్చాను. బెక్కోల్ నుండి చాలా ఫాస్ట్గా వచ్చాను అనమాట. 12:30కి క్లోజ్, ఇప్పుడు 12:15 అయింది టైము. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా రాజనగరం వెళ్ళిపోవచ్చు. అక్కడ వీలైతే హాస్టల్ ఏదో తీసుకొని రెస్ట్ తీసుకొని ఎడిట్ చేసుకుంటాను. మారేడుమిల్లి వెళ్ళాలని ఉంది. మారేడుమిల్లిలో పాసిబిలిటీ ఉంటే మారేడుమిల్లి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు చాలా రోజుల నుండి మారేడుమిల్లి వెళ్ళాలని ఉంది. సో దిస్ ఈజ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇన్ ద్వారపూడి. మీ వారి అన్నదానం. గోయింగ్ టు స్వామి ప్రసాద్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాజానగరం వెళ్ళట్లేదు, దివాన్చేరు వెళ్తున్నాను. సో హాస్టల్ అక్కడ సెట్ అయింది. రాజానగరంలో హాస్టల్స్ లేవు. గూగుల్లో కొడితే, గూగుల్ మ్యాప్స్లో ట్రై చేశాను. సో ఒక అతనికి కాల్ చేస్తే ఇంకొక అతను నెంబర్ ఇచ్చారన్నమాట. క్రేజీ బాయ్స్ హాస్టల్ అంట, దివాన్చేరు అంట. సో అక్కడ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉందంట. అంటే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకొచ్చని ఛాన్స్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి స్టే చేసేసి బట్టలు ఉతుక్కొని ఛార్జింగ్ పెట్టుకొని
వీలైతే మారేడుమిల్లిలో ఒక కాంటాక్ట్ చూస్తున్నాను, అయితే మారేడుమిల్లి, లేదంటే రాజమండ్రి. న్యూ ఛార్జింగ్ ప్లేస్ డన్ ఇన్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. దిస్ ఈస్ బాయ్స్ హాస్టల్, క్రేజీ బాయ్స్ హాస్టల్ ఇన్ దివాన్ చెరువు. హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ 50%, 51% ఎక్కింది. సో అండ్ వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసాం. ఓకే, 21% ఛార్జింగ్ అయ్యింది ఇప్పటి వరకును. బట్టలు ఉతికి అనమాట. ఇవి నా బట్టలే. సో ఇవన్నీ ఉతికేసాను, ఆరబెట్టేసాను, వారం రోజులకు సరిపడా. హ్యాపీ ఫ్రెండ్స్. 100% ఛార్జింగ్ ఎక్కేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ర్యాపిడో కావాలంటే ర్యాపిడో చేసుకోవచ్చు, మారేడుమిల్లి వెళ్ళిపోవాలంటే మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ కాల్స్ చేశాను చాలా రిసార్ట్స్కి, మారేడుమిల్లిలో ఉన్న రిసార్ట్స్కి కాల్ చేశాను. కొందరు 2000, 3000 చెప్పారు, కొందరు 1500, 1000 రూపాయలు ఉంటుంది అని చెప్పారు. మనకి అమౌంట్ చూసుకోవాలి, తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా చూసుకోవాలి. సో ట్రై చేస్తున్నాను. రేపైతే మారేడుమిల్లి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. జై హింద్. ఇప్పటి వరకు మనం 4435 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 100% ఛార్జింగ్ పెట్టేశాను. ఇంకా 120-130 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు.